మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా రాశిలోనే కుజుడు సంచారం చేయడం, కుజదోష ప్రభావం, ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉంది కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దూర వాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండడం, రుద్రాభిషేకం చేసుకోవడం, ఎర్రటి కందులను ఒక కేసింబావుని ఎర్రటి క్లాత్లో ఏర్పాటు చేసుకొని ఒక 7 నల్లటి ఒత్తుల చేత ప్రమిదలు పెట్టి దిష్టి తీసి ప్రవహించిన నీటిలో వేయడం వలన మానసికమైన ఆందోళన, దీర్ఘకాలికమైన వ్యాధులు, ప్రశాంతత కలుగుతాయని చెప్పి గమనించాలి. కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ, కూష్మాండ దీపము మీకు ఐశ్వర్యం, ఆనందం స్వాగతం పలుకుతూ రాబోయే కాలంలో వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.